అసలు ఏమైంది శైలు? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఇంత సడన్గా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తలొంచుకున్న శైలుని చూసి కన్సోల్ చేస్తూ అడిగింది రేష్మ పక్కనే కూర్చొని. కంటి నిండా నీళ్లతో చూసింది. శైలుని జీప్లో వేసుకుని ఊరికి బయలుదేరాడు మధు. దారంతా శైలుని అసహ్యంగా నీచంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ వాడు రాక్షస ఆనందం పొందుతుంటే ఒక ఆడపిల్లగా ఆ మాటలు భరించలేక చెవులు గట్టిగా మూసుకొని ఏడుస్తుంది. ఊరికి దగ్గరగా వస్తున్న కొద్దీ శైలు గుండె వేగంగా కొట్టుకుంటూ చిన్నగా వణకడం మొదలైంది. ఇప్పుడు ఆ ఫొటోస్ ఊర్లో చూపించి అందరి ముందు తనని అవమానించి పరువు తీయాలని మధు ప్లాన్. అది అడ్డం పెట్టుకొని తనకు అనుకూలంగా మార్చుకుని ఎంతకైనా తెగిస్తాడు. కానీ తను ఇన్ని రోజులుగా పెంచుకున్న నమ్మకం, తన ఆత్మగౌరవం ఇప్పుడు అందరి ముందు తను కోల్పోతుందని తెలిసి కన్నీళ్లు ఆగలేదు తనకి. ఎన్నిసార్లు చెప్పాను సాయి, నీకు నా దగ్గరకు రావద్దు, నన్ను వదిలే అని. విన్నావా అసలు? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ ఇష్టానికి ప్రవర్తించి ఇప్పుడు అందరిలో నన్ను దోషిగా తప్పు చేసిన దానిగా నిలబెట్టేస్తున్నావు. ఇదేనా ప్రేమంటే? ఇదేనా ఇష్టమంటే? ఇప్పుడు ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? నన్ను ఎంతో గౌరవంగా ప్రేమగా చూసే నా వాళ్ళు, ఊరు జనం, నందు అన్నయ్య ఎవరైనా ఇంకా నన్ను నమ్ముతారా? చీదరింపుగా చూడరు, అసహించుకోరు. శైలు గుండెలు విరిసేలా ఏడుస్తుంది. మధు కనీసం తనకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాడు మాత్రం డాబా దగ్గర ఆపి పీకల వరకు మెక్కి మళ్ళీ జీప్ స్టార్ట్ చేసి ఊరికి తీసుకొచ్చాడు. ఈ మధ్యలో ఒక ఫోన్ కూడా మాట్లాడేశారు. శైలు భయపడినట్టే, మధు అనుకున్నట్టే ఆ ఫొటోస్ చూపించి శైలుని ఇంకా కాలేజ్కి పంపకూడదని, అలా పంపాలంటే తన చెల్లిని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని అడుగుతాడు. స్టడీస్ మధ్యలో శైలుని ఆపించడం ఇష్టం లేక కాలేజ్కి పంపడం కోసం సర్పంచ్ గారు అందరినీ ఒప్పించి శైలుకి మ్యారేజ్ చేసి పంపిస్తారు. నా వల్ల నా తల్లిని నిందల పాలు చేసేశాను రేష్మ. చేయని తప్పుకి అందరిలో తలంచుకున్నాను. ఇప్పుడు ఇలా అంటూ మోకాళ్ళలో మొహం దాచుకొని ఏడుస్తుంది శైలు. ఆమె వేదనని, తనకు జరిగిన అవమానాన్ని విన్న రేష్మ కలలో కూడా నీళ్లు చేరాయి. శైలు తల నిమురుతూ, మరి ఇప్పుడు ఏం చేస్తావు శైలు? సాయికి తెలిస్తే ఊరుకుంటాడా? అసలు తనకి తెలిసిన మరుక్షణం నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా అని అడిగింది రేష్మ. శైలు తలెత్తి చూసి, అందుకే అతనికి చెప్పదలుచుకోలేదు అంది. చెప్పనంటే? అయోమయంగా చూసింది రేష్మ. రేపు నీకే తెలుస్తుందిలే, అలసిపోయాను, ప్లీజ్ నిద్ర వస్తుంది అంటూ పడుకుంది శైలు. నెక్స్ట్ డే మార్నింగ్ రేష్మ కంటే ముందే నిద్ర లేచి కాలేజీకి రెడీ అవుతుంది శైలు. అప్పుడే లేచిన రేష్మ శైలుని చూసి షాక్ అయింది. కాలర్ నెక్ డ్రెస్లో నుదుటిన చిన్న స్టిక్కర్ తప్ప ఇంకేం కనబడకుండా తనని తాను కవర్ చేసుకుంది. రేష్మ చూసి, శైలు నిన్నటి నీకు ఇప్పటి నీకు అస్సలు పొంతన లేదు తెలుసా, రోజులానే ఉన్నావు అంది. రేష్మ అంటూ పిలిచి ఆమె చేతిని తన తల మీద పెట్టుకొని, నా సొంత అక్కగా భావించి నీతో అన్ని విషయాలు చెప్పాను. నీ మీద నమ్మకం, నువ్వు ఎవరికీ చెప్పవని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన ఇద్దరి మధ్యనే ఉండిపోవాలి విషయం, లేదంటే నేను చచ్చినంత ఒట్టు అంది. రేష్మ గబుక్కున చెయ్యి తీసేసి, పిచ్చిగా మాట్లాడకు శైలు, నువ్వు నా చెల్లివి అంతే, నా ప్రాణం పోయినా నేను ఎవ్వరికి ఏం చెప్పను, నమ్మకం ఉంచు నా మీద అంటూ హత్తుకుంది శైలజాని. కానీ జాగ్రత్త శైలు, సాయి గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు. ఏదైనా తేడా జరిగి తెలిసిందంటే మాత్రం నీ జీవితం మీద ఆశ వదులుకోవాలి నువ్వు అంది. అదంతా నేను చూసుకుంటాను అంటూ, నా ఫోన్ ఉందా పాడైపోయిందా అని అడిగింది. ఉందంటూ ఆ రోజు నువ్వు వెళ్ళాక సాయి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి భయమేసి ఊరికి వెళ్ళావని మెసేజ్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ కాల్ చేయలేదు. ఇదిగో అంటూ ఫోన్ ఇచ్చింది. తీసుకుని చూసింది. సాయి నెంబర్కి కాల్ చేసింది. కట్ చేశాడు. కోపంగా ఉన్నట్టున్నాడు శైలు. వెళ్దామా అంది రేష్మ. అంటూ స్టార్ట్ అయ్యారు ఇద్దరు. కాలేజ్కి వెళ్లే దారిలోనే చెట్టు దగ్గర బైక్ ఆపి దాని మీద కూర్చొని ఫోన్ చూస్తూ కనబడ్డాడు సాయి. సాయిని చూడగానే శైలు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రేష్మ నువ్వెళ్ళు అంటూ తనని పంపించేసింది. శైలు కేర్ఫుల్ అని చెప్పి వెళ్ళిపోయింది రేష్మ. అప్పటికే తనని సీరియస్గా చూస్తున్న సాయిని చూసి లేని నవ్వు పెదవులపై తెచ్చుకొని డ్రెస్ సరి చేసుకుంటూనే వెళ్ళింది సాయి ముందుకు. ఫోన్ పాకెట్లో పెట్టుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని బైక్ మీద అలాగే కూర్చున్నాడు. సాయి నార్మల్గా ఉండటం చూసి రిలాక్స్ అవుతూ దగ్గరకు వచ్చింది. నవ్వుతూ వస్తున్న శైలు దగ్గరకు రాగానే తన గొంతు పట్టుకున్నాడు. ఊహించని ఆ చర్యకు శైలు గుండె ఆగినంత పని అయ్యింది.
మండే కళ్ళతో నిప్పులు కురిపిస్తూ నాకు చెప్పకుండా పోయి ఇప్పుడు పల్లిక్కలిస్తూ పరామర్శకు వచ్చావా అంటూ పట్టు బిగించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తుంది. కనీసం వదలమని కూడా ప్రయత్నం చేయలేదు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ గొంతు వదిలి మెడ వెనుకగా చెయ్యి వేసి దగ్గరకు తెచ్చుకుని, చాలా ఈజీగా తీసుకుంటున్నావా నన్ను? నీ ఇష్టానికి నువ్వు వెళ్ళడం, వెళ్ళే ముందు మెసేజ్ కూడా చెయ్యకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే అంత ధైర్యం వచ్చిందా నీకు అని కళ్ళు చిన్నగా చేసి సీరియస్గా అడిగాడు. సారీ అంది స్వీట్ టోన్తో. అనుమానంగా చూస్తున్న సాయిని చూసి, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది, అడిగితే పంపించవని చెప్పకుండా వెళ్ళిపోయాను, సారీ, ఇంకెప్పుడు వెళ్ళను అలా అంది అదే నిర్మలమైన మోముతో. ఆర్ యూ ఓకే అంటూ నుదుటి మీద చెయ్యి వేసి అడిగాడు. నవ్వింది చిన్నగా. డౌట్ లేదు, ఏదో అయ్యింది నీకు అంటూ. చెప్పు, ఏం చేసి వచ్చా ఊర్లో? ఇంత స్వీట్గా మాటలతో మెల్ట్ చేస్తున్నా అంటూ మోచెయ్యి పట్టి మీదకు లాక్కున్నాడు. ఏం లేదు అంది సింపుల్గా. నమ్మమంటావా కళ్ళెగరేస్తూ అన్నాడు. అంటుంటే 2 డేస్ అయ్యింది నిన్ను చూసి మాట్లాడి, నాకు ఇవ్వాల్సినవి చాలా ఉండిపోయాయి, ఎప్పుడు ఇస్తావు అంటూ పింక్ లిప్స్ని వేలితో సుతారంగా రబ్ చేస్తూ అన్నాడు. టైం అవుతుంది, వెళ్ళాలి కదా అంది. షటప్, అడిగిన దానికే ఆన్సర్ చెయ్యి ముందు. అసలే రేస్కి వెళ్ళలేదన్న తిక్కలో ఉన్నాను, కోపం తెప్పించకు అంటూ ఆమె పెదవులను అందుకునేంతలో అరచేతులను అడ్డం పెట్టింది. మరుక్షణం అబ్బా అంటూ అరిచింది. సాయి నడుముని గిల్లేయడంతో పెయిన్ వచ్చి, చెప్పాను కదా తిక్కలో ఉన్నానని అంటూ మెడపట్టి మరోసారి అందుకుంటుంటే సాయి మూతి మీద చెయ్యి వేసేసింది. బగబగ మండుతున్న కళ్ళతో కాల్చేసేలా చూస్తున్న సాయిని చూస్తూ, ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ చేయనని చెప్పావు కదా అని తలొంచేసింది. సో వాట్, అది అప్పుడు నువ్వు ఆ 2 డేస్ నాతో ఉండుంటే చెప్పిన మాటది, ఇప్పుడు దానికి వాల్యూ లేదు రా అంటూ ట్రయల్ వేస్తుంటే, నేను ఇస్తాను నీ మాటకు విలువ, తీసేయకు నువ్వు అంటూ దూరం జరిగి, ఎగ్జామ్స్ అయ్యాక నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్ అంది క్యూటిఫై ఫేస్తో. రియలీ అన్నాడు. అంటూ వెళ్దామా అంటుంటే, ఒక్క కిస్నే అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో. ఇప్పుడు ఇస్తే అప్పుడు ఇంక నేను నీ మాట వినను అంది రాక్షసి అంటూ బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అన్నాడు. నేను నడిచి వస్తాను, నువ్వు వెళ్ళు అంది సీరియస్ మొహంతో చూస్తున్న సాయిని చూసి. మీరు నాకు ఇచ్చిన పనిష్మెంట్ మర్చిపోతే ఎలా సీనియర్ సార్ అంటూ నడక ప్రారంభించింది. అంతే, శైలు రెక్క పట్టుకుని బైక్ మీదకి లాగి, ఏంటి కదా అని అడిగాడు అనుమానంగా చూసి. ఏంటి అంది తడబడుతూ. చాలా కొత్తగా మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతుంటేనే చిరాకు కోపం చూపించే నువ్వు ఇంత కూల్గా మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి దూరం పెట్టావు, దట్టు నాకు కోపం రాకుండా. అందుకే డౌట్ వచ్చింది, చెప్పు ఊరికి వెళ్ళి ఏం చేసి వచ్చావు అని అడిగాడు. అమ్మ చెప్పింది ఆడపిల్ల హద్దుల్లో ఉంటే మంచిదని, ఎవరు ఎంత చనువు ఇచ్చినా పరిధి దాటకుండా ఉండాలని. అమ్మాయిని కదా, జాగ్రత్త పడుతున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. ఇవన్నీ నీకు చెప్తే నచ్చవు కదా, అందుకే చెప్పలేదు అంది. దయ్యం దగ్గర వేదం వల్లిస్తున్నావా అన్నాడు చిరాగ్గా మొహం పెట్టుకుని. నువ్వు దయ్యానివి కాదు, వాటి అధినాయకుడైన భూతానివి, బ్రహ్మ రాక్షసుడివి, అందుకే భయపడుతున్నాను అంది నొసలు చిట్లిస్తూ చూస్తుంటే. ఎక్కడికి వెళ్ళారు తమరు ఈ 2 రోజులు అంది నడుస్తూనే. నా లైలా లేదని తెలిసి విరహ గీతాలు పాడుకున్నాలే ముంబై వీధుల్లో అన్నాడు. అవునా, ఏం పాట పాడావు చెప్పొచ్చు కదా అంది గుర్రుగా చూస్తూ. ఎక్కువ అయింది కానీ నోరు మూసుకొని ఎక్కువ బైక్ అన్నాడు. సింహం సైలెంట్గా ఉందని నకరాలు పడితే వేటాడేస్తాదని సెన్స్ చేసిన శైలు కూర్చుంది బైక్ పై. మొహం చిట్లించాడు 1 సైడ్ ఎక్కడంతో. దగ్గరే కదా, దానికే ఎందుకు అలా పెడతా ఫేస్ అంది. మాటలు ధైర్యం ఎక్కువయ్యాయే నీకు అంటూ బైక్ని స్టార్ట్ చేశాడు. ఊపిరి పీల్చుకుంది. ఒక బార్లోని లార్జ్ రూమ్లో రౌండ్ టేబుల్ మధ్యలో మందు బాటిల్, బిర్యానీ ప్యాకెట్లు పెట్టుకుని తినడం తాగడంలో మునిగిపోయాడు మధు, అతనికి సర్వ్ చేస్తున్న వాడి అసిస్టెంట్. అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. హాయ్ బ్రో అంటూ నవ్వుతూ వచ్చి మధు ఎదురుగా కూర్చున్నాడు. మందు గ్లాస్ని ఇస్తూ, నాకు ఇస్తానన్న డబ్బు ఏది అని అడిగాడు మధు. తెచ్చా, అందుకేగా ఇక్కడికి వచ్చిందని చెప్తూనే అతని ముందు 2 డబ్బు కట్టలు పెట్టాడు సాగర్. పచ్చని నోట్ల కట్టలు చూస్తూనే వెలిగిపోయింది మధు మొహం. నేను చెప్పినట్టు చేసినందుకు నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది బ్రో అన్నాడు సాగర్. అప్పటికే ఫుల్గా తాగి తూగుతున్న మధు ఏంటి అన్నాడు. ఒక అమ్మాయిని పిలిచి మధుకి చూపించాడు. మత్తెక్కించే చూపుతో కైపుగా చూస్తూ మినీలో ఉన్న ఆమె అందాలను చూస్తూ పిచ్చెక్కిపోతున్నాడు మధు. నీకే బ్రో, నైట్ అంతా నీ ఇష్టం, నువ్వు నాకు నీ పెళ్ళాన్ని అమ్మేసినందుకు, ఇకపై నీకు డైలీ కొత్త సరుకు రుచి చూపిస్తాను అన్నాడు సాగర్.
థ్యాంక్ యూ బ్రో అంటూ, అవును ఇంతకీ ఎక్కడ ఉంది నీ పెళ్ళం? ఊర్లో ఉందా లేక ఇక్కడికి వచ్చేసిందా అడిగాడు. ఏమో బ్రో, నువ్వు ఇచ్చిన ఆఫర్ చూసి నాకు ఇంకా దానితో అవసరం ఏంటని పెళ్ళి అయిన రాత్రి వచ్చేసాను. అది అక్కడే ఉందో లేక వచ్చేసిందో తెలియదు అంటూ ఆమెను చూస్తూ చెప్తుంటే, ఫోన్ చేయి ఒకసారి అన్నాడు. అయితే అప్పటికే ఫుల్గా తాగడంతో ఎదురుగా ఉన్న ఆమెను చూసి మత్తెక్కిపోయిన మధు అవేవి వినిపించుకోకుండా ఆమెను తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. ఇడియట్ అని తిట్టుకున్నాడు సాగర్. అతని అసిస్టెంట్ సాగర్కి డ్రింక్ ఇస్తూ అడిగాడు. అతని భార్యను మీరు కొనుక్కోవడం ఏంటి సార్ అని షాక్ అవుతూ. మీ బాస్కి డబ్బు కావాలి, నాకు ఆ శైలజ దాని వెనుక ఉన్న సాయి కావాలి. అందుకే అది వాడికి దక్కకుండా మీ బాస్తో పెళ్లి చేయించి వాడికి డబ్బు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు దాని మీద హక్కు నాకే ఉంది. మీ బాస్ దాన్ని ఏం చెయ్యడు. ఒకవేళ చేస్తే ఇప్పుడు గదిలోకి వెళ్ళాడుగా, అక్కడ జరుగుతున్న సినిమా అంతా రికార్డ్ అయ్యి నెట్లో టెలికాస్ట్ అవుతుందని వాడికి బయటకు రాగానే తెలుస్తుంది. ఇంకా వాడు కుక్కిన పెన్లో పడుంటాడు నా దగ్గర. వస్తే చెప్పంటూ నేరుగా నీలకంఠం దగ్గరికి వెళ్తాడు సాగర్. అసిస్టెంట్ షాక్ అవుతూ, పెళ్ళి పెళ్ళి అని ఆ పిల్లని చేసుకుంది వీడికి అమ్మడానికా దేవుడా అంటూ మందు గ్లాస్ పట్టుకున్నాడు. మంచం మీద నడవలేని స్థితిలో ఉన్న నీలకంఠం ఫోన్లో తనకు కావాల్సిన దృశ్యాలను కామంతో చూస్తూ తనని సంసారానికి పనికి రాకుండా చేసిన సాయిని తలుచుకుంటూ కోపంతో ఊగిపోతుండగా వచ్చాడు సాగర్. సాగర్ని చూస్తూ చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. మనం అనుకున్నాక జరగనిది ఏముంది మామ, అంతా ఓకే అంటూ తంబు చూపించాడు. అయితే ఆ శైలజ మన చేతికి చిక్కే రోజు కోసం వెయిట్ చేయాలన్నమాట, అంతే కదా అన్నాడు డ్రింక్ సిప్ చేస్తూ. అంతే మామ అంటూ, అది సరే, నేనంటే కుర్రవాడిని, కోరికతో ఉన్నవాడిని. మరి నువ్వు ఆ సుఖం పొందే ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారు కదా, మరి నువ్వు ఏం చేస్తావు శైలజాని అన్నాడు. పిచ్చి సన్నాసి, చేతులు ఉన్నాయి కదా దానికి నరకం చూపించి నలపడానికి, అది చాలదు అని కసిగా చెప్పాడు. కానీ ఆ సాయికి తెలిస్తే మన ప్రాణాలు గాలిలో కలిపేయడం ఖాయం మామ అన్నాడు సాగర్ జంకుతూ. అలా జరగకూడదనే కదరా ఆ ఫోటోలు భద్రంగా ఉంచమంది అన్నాడు నీలకంఠం. అవును, ఎందుకు ఆ ఫోటోలు, వాటితో మనకేం పని అని అడిగాడు సాగర్. ఇప్పుడు కాదురా, వాటి అవసరం వచ్చినప్పుడు ఎవరికి చూపించాలో అప్పుడు వాళ్ళకి చూపించి శైలజాని దక్కించుకొని ఆ సాయిగాడిని చావు దెబ్బ కొడతాం. అప్పటిదాకా అవి దాచి ఉంచు అంటూ, అమ్మాయి రాలేదా నీతో అన్నాడు. ఆ మధుకి గిఫ్ట్గా ఇచ్చా ఈ నైట్. వాడికి మందు పొందు ఉంటే చాలు, మనం ఏం చెప్తే అది కుక్కలా తోక ఊపుకుంటూ చేస్తాడు. అందుకే వాడికి ఎరగా వేశాను అన్నాడు సాగర్. రేపు దాన్ని నా దగ్గరకు పంపించు అని. నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం లేదు కదా, ఏం అన్నాడు. నాన్న పాలిటిక్స్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అవుతుంటే నాకు చదువుతో పనేముంది మామ, అదీ కాక సాయిగాడు సస్పెండ్ చేశాక అక్కడికి వెళ్ళడానికి ముఖం చల్లలేదు. అందుకే చదువుకి రామ్ రామ్ చెప్పేసి నాన్నతో పాటు పాలిటిక్స్ కోసం తిరుగుతున్నాను అన్నాడు. సరే, ఆ శైలజాని కనిపెట్టుకొని ఉండమని మన వాళ్ళని అరేంజ్ చెయ్యి. అది ఎప్పుడు ఒంటరిగా దొరికితే అప్పుడు తీసుకొచ్చేయి మని చెప్పు. దాని బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసి ఆ సాయిగాడికి చావు దెబ్బ కొడదాం అంటూ రాక్షసంగా నవ్వాడు నీలకంఠం. ఫోన్ తీసి తన మనుషులకి చెప్పి కాలేజ్ దగ్గరే ఉండి కాపలా కాసి దొరికినప్పుడు తీసుకుని రమ్మని చెప్పాడు సాగర్. కాలేజీలో క్యాంటీన్లో కాఫీ తాగుతున్న శైలజకి ఒక్కసారిగా పొలమారింది. కళ్ళలో నీళ్లు చేరే అంతలా దగ్గు రావడంతో ఊపిరి ఆడటం లేదు తనకి. సుప్రియ వాళ్ళు టెన్షన్ పడిపోతూ వాటర్ ఇస్తున్నా తీసుకుని తాగలేక సతమతమయ్యింది. అప్పటికే అందరూ క్లాస్కి వెళ్ళిపోగా వీళ్ళు మాత్రమే ఉండిపోయారు. శైలు రిలాక్స్, ఏం కాదు అంటూ తల నిమురుతున్న తనకి కాఫ్ కంట్రోల్ అవ్వడం లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు సాయి. సాయిని చూసి సుప్రియ రేష్మ పక్కకి తప్పుకోగా శైలు దగ్గరకు వచ్చి చూశాడు. కళ్ళు మందారాల్లా మారిపోయి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే తనని ఆఫీస్ రూమ్కి లాక్కెళ్ళిపోయాడు. సుప్రియ, రేష్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లాడు మీ అన్న సుప్రియ అంది రేష్మ. నాకేం తెలుసు, వాడి మెదడులో ఎప్పుడు ఏ పురుగు తొలుస్తుందో అని. పద, టైం అయింది, క్లాస్కి వెళ్దామంటూ రేష్మని తీసుకెళ్ళింది. రూమ్లో శైలుని బెడ్ మీద పడేస్తూ షర్ట్ విప్పుతున్న సాయిని చూస్తూ షాక్ అయింది. కష్టంగా దగ్గుని ఆపుకుంటూ, ఏమైంది అంది. నాకు మూడ్ వచ్చింది, నా నేమ్ చూడాలని ఉంది, ఏది చూపించు అంటూ తన హార్ట్ మీద ఉన్న శైలు నేమ్ మిర్రర్లో చూస్తూ అన్నాడు. ఆమెకి గుండె జారి చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న దగ్గు ఎగిరిపోయి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమెని చూసి, ఎందుకు అంత షాక్ అయ్యావు? నేమ్ చూస్తానన్నాను అంతేగా,
కానీ అంటూ బెడ్ దగ్గరకు వస్తుంటే శైలుకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. దగ్గరకు వస్తున్న సాయిని చూసి ఇది కాలర్ నెక్ డ్రెస్ కదా, ఇప్పుడు చూపించాలంటే కుదరదు, రేపు నార్మల్ డ్రెస్ వేసుకుంటాను, అప్పుడు చూద్దు గాని అంది కంగారుగా. దానికి రేపటిదాకా ఎందుకు, రిమూవ్ యువర్ డ్రెస్ టాప్, తీసేయ్ అన్నాడు. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మాడిపోయింది శైలు మొహం. ఏం మాట్లాడుతున్నావు, డ్రెస్ తీసేయడం ఏంటి, పిచ్చిగాని పట్టిందా సాయి అంటూ చూసింది. నా షర్ట్ నేను తీసేశాను, నువ్వు నీ టాప్ తీసేయ్ అంతేగా అంటూ దగ్గరకు వచ్చాడు. నువ్వు షర్ట్ తీసేసి ఊరంతా తిరిగినా వచ్చిన నష్టమేం లేదు, నేను పైన చున్నీ లేకుండా గది బయటకు కూడా వెళ్ళలేను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు సాయి అంది విసుగ్గా. ఇప్పుడు నువ్వు ఉన్నది గదిలోనే బేబీ, బయట కాదు. అఫ్కోర్స్ నేను బయట ఎలా తిరిగినా ఎవ్వరూ అడగరు, కానీ నిన్ను నేను తప్ప ఇంకెవ్వరూ చున్నీ లేకుండా చూసినా నీకన్నా ముందు నేనే ఒప్పుకోను, పాతేస్తా నిన్ను అక్కడే. కానీ ఇప్పుడు ఉన్నది నేనే కాబట్టి ఎక్కువ చేయకుండా కానీ అన్నాడు.